చేస్తున్నాం. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఈరోజు ఈశాన్విది ఫస్ట్ బర్త్డే అనమాట. మేమిద్దరం అయితే ఫుల్ హ్యాపీ ఉన్నాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ఈశా, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ డియర్ ఈశా. నైట్ 12:00కి ఈశాన్వి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం మేము. సో, సింపుల్‌గా ఫస్ట్ మేము విష్ చేసేసినాము. ఇండియాలో వాళ్ళందరూ గూడా వీడియో కాల్ చేసి విష్ చేస్తున్నారు ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఈశాని, హ్యాపీ బర్త్డే టు యూ. ఇది గాలి మారు నిన్న నూరేదు ఆ పైన పది నల్లగా పద్దిల్లు మంచిగా చదువుకో, మంచి పేరు సంపాదించుకో. టాపర్గా ఇస్తావా? సిటిజన్ కాడ కాదు, టాపర్ కూడా కావాలి. టాపర్ అవుతావా నువ్వు? టాపర్ అవుతావా? ఓయ్ ఓయ్ నీ ఎందుకు అలసిపోయినా బర్త్డే చేసుకొని? డాక్టర్ ఈశాన్వి, డాక్టర్ ఈశాన్వి అవుతావా నువ్వు? అయ్యో ఇట్లా చేస్తావా? రాకెట్ సైంటిస్ట్ అవుతావా నువ్వు? రాకెట్ సైంటిస్ట్ అవుతావా? స్టార్స్ డిస్కవర్ చేస్తావా నువ్వు? ఏమవుతావు చెప్పు. ఒర్రే 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 ఏందిరా అది? నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లు. బంగారు తల్లి సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు, సరేనా? ఇక్కడ చూడు చిన్న తల్లి. ఏందా డ్రెస్ ఏంది, నువ్వేంది? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పు. హ్యాపీ బర్త్డే ఈశాన్వి. మనం మేమే ఇచ్చాం అది. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడు శ్రీత. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Ishavi. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, పాట పాడరా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. అది ఇక్కడ కూడా కలుద్దాం అది. కలుపు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ఈశా, హ్యాపీ బర్త్డే టు యూ. God bless you, dear Isha. Happy birthday to you. God bless you, God Ishaanvi. bless you, Papa. Happy birthday. First time అందరు విష్ చేసిన తర్వాత మేము ఈశాన్వికి ఫస్ట్ టైం కేక్ కట్ చేపించినాం. అంటే 1 year కంప్లీట్ అయింది. అంటే ఒక గ్రేట్ మైల్ స్టోన్. ఈ 1 yearలో కూడా ఎన్నో మైల్ స్టోన్స్ రీచ్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చింది. అండ్ ప్రతి ఒక్క మైల్ స్టోన్ మాకైతే చాలా స్పెషల్. ఎవ్రీ పేరెంట్ వాళ్ళ కిడ్నీ చూస్తే ఇట్లానే ఫీల్ అవుతారు. నేను ఈ వీడియో ఓన్లీ ఈశాన్వి గురించి చేస్తున్నా కాబట్టి స్పెషల్గా ఈశాన్వితోని మాకు ఎలా అయితే జరిగిందో 1 year అవి కొంచెం షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ నుంచి పుట్టిన తర్వాత ఉయ్యాలలో వేయడం, ఉయ్యాలలో వేసిన తర్వాత బోర్లో పడ్డం, బోర్లో పడిన తర్వాత చిన్నగా వెనక్కి వెళ్ళింది ఫస్ట్. ఆ తర్వాత అన్నప్రాసన చేసినాం. అన్నప్రాసన అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా సపోర్ట్తో కొంచెం ముందుకు జరిగింది. ముందుకు జరిగిన తర్వాత నేను యూఎస్కి వచ్చేసిన. యూఎస్కి వచ్చినాక ఇంకా స్టార్ట్ అక్కడ నుంచి కొంచెం పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ ఫాస్ట్ ముందు పాకడం జరగడం అంతవరకు కొంచెం మెల్లగలింది స్టెప్స్. బట్ ముందు పాకడం జరగడం స్టార్ట్ చేసిన తర్వాత పాకడం అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. ఒక రోజు సడన్గా కూర్చుంది, పాకుతూ 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 ముందుకి కూర్చుంది అనమాట తనంత తనే.
ఇంకా కూర్చున్నప్పటి నుంచి మోకాళ్ళ పైన ఇట్లా సపోర్ట్ తీసుకొని అంబాడడం స్టార్ట్ చేసింది. అంబాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మాకు క్షణం విరామం లేకుండా ఫుల్ ఆక్యుపైడ్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ నడిచింది అనమాట ఇంట్లో, నాకు కానీ మా హస్బెండ్కి కానీ. సో ఇంత కూడా టైం లేకుండే. అండ్ ఇప్పుడు ఈ షన్వి అయితే 1 year అయిపోయింది బర్త్డే, బట్ తనంతలో నడవట్లేదు, సపోర్ట్ తీసుకొని నడుస్తానంట. మొత్తం సోఫా మొత్తం ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఫాస్ట్ నడుస్తుంది పట్టుకొని. వాకర్ ఇక్కడ చూడండి ఆమెకు ఎన్ని సామాన్లు ఉన్నాయో, పార్కింగ్ లాట్ అది వాకర్, ఒకటి బ్యాలెన్స్ బైక్, ఇంకొకటి ఇట్లా స్వింగ్ గుర్రం అనమాట, అండ్ ఆమె హై చైర్. సో ఇవన్నీ తీసుకొని ఫుల్ నడుస్తుంది. తర్వాత మా ఇష్టం ఏంటంటే మెట్లు ఎక్కుతుంది. 3 మెట్లు ఎక్కుతుండే, ఇప్పుడు 30 secondsలో మొత్తం మెట్లన్నీ ఎక్కేస్తుంది. సో మా మెట్లు ఏంటంటే సర్క్యులర్ స్టెప్స్ అనమాట. మాకు గేట్ తీసుకున్నాం, కానీ గేట్ పెట్టడానికి మాకు రాలేదు, ఈ స్టెప్స్కి రాలేదు, కొంచెం చూడాలని చెప్పి అన్నాడు పునీత్ కూడా. సరే అట్లా పాజ్లో పెట్టాం అనమాట. ఇంకా ఇప్పుడు మా అమ్మాయి ప్రతిసారి ఎక్కి దిగలేక నడుములు పోతున్నాయి అని చెప్పి ఆ బ్యాగ్, అక్కడ ఒక బీన్ బ్యాగ్, ఇంకొక సూట్ కేసు అవి పెట్టినాం, తను పైకి వెళ్ళకుండా. కొత్తగా ఏం స్టార్ట్ చేసింది, ఇంకో మైల్ స్టోన్ అంటే కిచెన్లో అన్ని క్యాబినెట్స్ ఓపెన్ చేయడం, వాష్రూమ్లో అన్ని క్యాబినెట్స్ ఓపెన్ చేయడం. ఇంకా ఇప్పుడు ఏం చేస్తుందంటే మెల్లగా లేవడానికి ట్రై చేస్తుంది, అండ్ సోఫా మీదకి ఎక్కి జంప్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ క్యూట్ మైల్ స్టోన్స్ మేము చూస్తూ ఈ 1 year గడిపినాము. అండ్ ఇక తర్వాత ఈ 1 year తర్వాత కూడా ఎవ్రీ డే ఒక చేంజ్ ఉంటుంది కిడ్స్లో. 1 year బర్త్డే. సో మేము నైట్ ఇప్పుడు టైం 2 అవుతుంది అనుకుంటా, బెలూన్స్ ఈశాన్వికి గుర్తు ఉండవు ఇవన్నీ, బట్ డెకోర్ ఇవన్నీ గుర్తుండదు తనకి తెలియదు, బట్ తన ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాము అని చెప్పి ఇట్లా వేస్తున్నాము. సో ఈశాన్వికి బెలూన్స్ చాలా ఇష్టం అనమాట, ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది బెలూన్స్ని చూస్తే. ఈ బెలూన్స్ ఇంకా అలా టాయ్స్, చిన్న ప్లష్ టాయ్స్ ఉన్నాయి. సో అవికి హ్యాట్స్ పెట్టి, పార్టీ హ్యాట్స్ పెట్టి ఇక్కడ కింద పెడదాము. ఈ మధ్య ట్రెండ్ కూడా అవుతుంది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో, అందరు చేస్తున్నారు బర్త్డేస్కి ఇట్లా. సో అదే చూసి మేము కూడా చేద్దామని అనుకున్నాము. అండ్ మోర్ ఓవర్ కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే బెలూన్స్ పెడుతున్నాం మేము, బికాజ్ ఈశాన్వి లవ్స్ బెలూన్స్ అనమాట. కలర్ఫుల్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పి ఇట్లా అన్ని పేస్టల్ కలర్స్, బికాజ్ షీ ఈస్ ది గర్ల్, పేస్టల్ కలర్ సెలెక్ట్ చేసుకొని అన్ని ఇప్పుడు కొని తూపిండి అనమాట. ఐ మీన్ లైక్ పంప్ యూజ్ చేసి అన్నీ కూడా గాలి నింపిండు. సో ఇప్పుడు నేను ఇవన్నీ టై చేస్తున్నా ఆర్చ్కి, సో అక్కడ పెట్టాలి. అండ్ అక్కడ చూసిండ్రు ఆల్రెడీ హ్యాంగింగ్స్, డెకరేటివ్ హ్యాంగింగ్స్ అన్ని కూడా పెట్టేసినాము. సో అవన్నీ నిచ్చెనెక్కి మా హస్బెండ్ పెట్టాము అనుకున్నాడు. అండ్ ఈశాన్వి పడుకుంది. ఆబ్వియస్లీ మేము కెమెరా పెట్టేసి మానిటర్ బయట తెచ్చుకొని ఇవన్నీ వేస్తున్నామంట. లేచినప్పుడల్లా ఫీడింగ్కి మధ్యలో వెళ్ళాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నార్మల్‌గా టాయ్స్‌కి పెట్టడానికి కొన్ని బెలూన్స్ చేస్తున్నా అనమాట నేను. సో, ఇవొచ్చేసి మనకి హీలియం బెలూన్స్. సో, నేననుకున్న ఆహ్, ఐడియాకి ఇట్లా హీలియం బెలూన్స్ సెట్ అవుతాయన్నమాట. టాయ్స్ అన్నిటికి గూడా హ్యాట్ పెట్టేసి, దానికి ఒక థ్రెడ్‌తోని హీలియం బెలూన్స్ కట్టి టాయ్స్‌కి వాళ్ళ హ్యాండ్స్ కన్నా, లెగ్స్ కన్నా టై చేసేసేయాలన్నమాట అట్లా. ఫస్ట్ బర్త్‌డే కాబట్టి 1 అని చెప్పి గోల్డ్ కలర్ హీలియం బెలూన్‌తోని ఒకటి పెద్దగా చేస్తున్నాము. అండ్ ఇంకోటి హ్యాపీ బర్త్‌డే అని ఒక చిన్న బెలూన్ అన్నమాట. ఇట్స్ బర్త్డే గర్ల్. సో వీటికి ఇట్లా హీలియం బెలూన్స్ కడదామని చెప్పి ఇది తెచ్చుకున్నాం అనమాట, ఒక చిన్న సిలిండర్. 20 బెలూన్స్ వరకు ఊదొచ్చు మనం దీంట్లో. సో ఇక్కడ 2 పెట్టి ఆ ట్రయల్కి తర్వాత ఇది వేసినాం, మంచిగా వచ్చింది. ఇప్పుడు ఈ బెలూన్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ ప్లేస్‌లో ఎక్కడైతే సర్ప్రైజ్ చేస్తామో అక్కడ అన్నీ అరేంజ్ చేయాలి. మార్నింగ్ అయింది అండ్ నైట్ డెకార్ సగం చేసేసి ఇప్పుడు కొంచెం ఫినిష్ చేసినాం అనమాట. సో డెకార్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను ఇక్కడ షార్ట్ గ్లిమ్సెస్ లాగా వేస్తా ఎట్లా కనిపిస్తుందో డెకార్ అని చెప్పి. లిటరల్లీ మేము అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చిందనమాట. సో, మా పక్కింట్లో వాళ్ళు డెకార్ వాళ్ళు ఉన్నారని చెప్పా గదా! తనొచ్చి నాకు జస్ట్ ఈ బెలూన్స్‌ది ఆర్చ్ హ్యాంగ్ చేయడం, అతికియడం అదొక్కటి హెల్ప్ చేసింది. మిగతాదంతా మేమే చేసుకున్నాం. ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. ఈశాన్వి కోసం ఇట్లా క్యూట్ సర్ప్రైజ్ ప్లాన్ చేయడం. సో, తనకివన్నీ గుర్తుండవు. బట్ నాకు తన ఎక్స్‌ప్రెషన్ క్యాప్చర్ చేయాలని ఉండింది. తను పెద్దయ్యాక చూసుకోవాలి అనేసి. అండ్ పిల్లలకి బెలూన్సే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి బెలూన్ థీమ్‌తోని ఇట్లా మొత్తం గూడా మేము డెకరేట్ నాకైతే చేసినాం. చాలా బాగా నచ్చింది. కలర్స్ కానీ
లేకపోతే ఇక్కడ కింద టాయ్స్ కానీ వాటికి ఉన్న హీలియం బెలూన్స్ కానీ క్యూట్ అనిపించింది నాకైతే. అండ్ అక్కడ గిఫ్ట్ ప్యాక్ కనిపిస్తుంది కదా, దాంట్లో ఒక డ్రెస్ పెట్టినాం అనమాట ఈశాన్వికి. డ్రెస్ పెట్టి ఆ గిఫ్ట్ బ్యాగ్లో జస్ట్ దాన్ని ఫోల్డ్ చేసి పెట్టేసి ఆ బ్యాగ్ అక్కడ పెట్టినాం గిఫ్ట్ లాగా. అండ్ ఇవి నా బర్త్డేకి పెట్టినాం అనమాట. సో సైడ్కి పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి అది అట్లా సెట్ చేసినాము. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఓవరాల్గా. ఇప్పుడు ఈశాన్విని ఇక్కడికి తీసుకొని వస్తాం అనమాట. Wow! Happy birthday! రేచలే కావాలా? Birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Isha. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless dear Isha. Wow, did you like it, Kanamma? చూసారా తన రియాక్షన్ ఎంత క్యూట్‌గా, అసలెంత ప్రైస్‌లెస్ రియాక్షన్ అంటే అసలు చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి, ఎంత క్యూట్ స్మైల్, అసలు అమ్మా! మేమైతే షాక్ అయిపోయినాము. ఇంకా చిన్న చిన్న వాటిలోనే ఇంత పెద్ద ఆనందం ఉంటదా అనిపించింది. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయినాము. ఈశాన్వికి స్నానం అయిపోయింది. అండ్ తన ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి తన అవుట్‌ఫిట్ మంచి ట్రెడిషనల్‌గా పటియాలా యేసుకుందనమాట. హ్యాపీ బర్త్డే ఫ్రెషీ నేను నీ కొత్త డ్రెస్ చూపించుదా? ఇక్కడ రా. చూపి మామ, నీ కొత్త డ్రెస్ చూపి, ఫ్రంట్ నుంచి చూపి. హలో, స్టెప్స్ దగ్గరికి వెళ్ళకూడదు. హలో, వద్దు నాని, కింద పడిపోతుర్రా మీరు. వస్తున్నా వచ్చే 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 వచ్చే. పటియాలా డ్రెస్ వేసుకున్నావా నువ్వు? పటియాలా డ్రెస్ వేసుకున్నావా? పంజాబీ డ్రెస్ చూపి నాకు చూపివా? ఓయ్ చూపి నాకు నీ డ్రెస్ చూపించవా? ఇట్లా నిల్చో, స్టాండ్ చెయ్యి. శబాష్ చూపి నానా. దా ఇట్లా నిల్చో. స్టాండ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఈషా, హ్యాపీ బర్త్డే టు యూ. ప్రిటీ దీనికి చున్నీ కూడా వచ్చింది కదా, మనం చున్నీ వేసుకోలేదు కదా ఈశాన్వి. హలో, హ్యాపీ బర్త్డే. సూపర్ ఉందమ్మా ఈశాన్వి. హ్యాపీ బర్త్డే ఈశాన్వి. హ్యాపీ బర్త్‌డే చెప్తే క్లాప్స్ కొట్టాలి అని నేర్పించేసినాము. సో, ఇంకా ప్రతిసారి హ్యాపీ బర్త్‌డే చెప్పినప్పుడల్లా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి క్లాప్స్ కొడుతదనమాట. అబ్బా చున్నీ వచ్చింది. తాగిందా చున్నీ డ్రెస్కి? కృష్ణ తారంగం. తారంగం చికనమ్మా. తారంగం అయ్యో, ఎందుకు పీకేస్తున్నావే? వద్దురా, ఎందుకు పీకేస్తున్నావురా? క్యూట్ ఉంది కదా పిగ్గీ టాయ్, ఎందుకు పీకేసినావు? నీ డ్రెస్ ఎవరు సెలెక్ట్ చేసినారా? థ్యాంక్ యూ షికాన్ మమ్మ. థ్యాంక్ యూ అలేక్యత్తా. థ్యాంక్ యూ.
Happy birthday హ్యాపీ బర్త్డే కట్ చేస్తాను. సాయంత్రం మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈశ్వరితోని కేక్ కట్ చేపించిండ్రు అనమాట. సో, ఈ క్యూట్ క్లిప్స్ అవే అండ్ మళ్ళీ ఈ డెకార్ దగ్గరే మేము కేక్ కట్ చేసేసినాం. గుడ్ జాబ్. ఇంపాసిబుల్ ఇది తినడం. కొబ్బరా పైనంతా ఈశాన్వి బర్త్‌డే రోజు మేము పార్టీ అంటూ అట్లా పెద్దగా ఏం చేయలేదు. క్యూట్‌గా ఓన్లీ ఫ్యామిలీతోని అండ్ జస్ట్ ఫ్రెండ్స్‌తోని కేక్ కట్ చేపించినాము. బట్ పార్టీ ఇంకొక రోజు వీకెండ్ ప్లాన్ చేసినాము. సో, అది కూడా నెక్స్ట్ వీడియో మీకు అప్‌లోడ్ చేస్తాను. బట్ ఆ రోజైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను, పునీత్ ఇంకా ఈశాన్వి ముగ్గురం కలిసి ఒక పార్క్‌కెళ్ళామనమాట. సో, ఇక్కడ క్యూట్‌గా ఒక మంచి ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేసినాము. అండ్ ఈశాన్వి సపోర్ట్ లేకుండా నిల్చుంటుంది. మేము ట్రై చేసి తనని ఫైనల్‌గా నిల్చోబెట్టినాము. సో, ఈ క్యూట్ క్లిప్స్ అన్ని అవే. అండ్ ఇక్కడితోని ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాము. హోప్ యూ హావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye. See you all in the next video.